మైగ్రేన్ గురించి చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా థింగ్స్ ఉంటాయి. జనరల్లీ అసలు మైగ్రేన్ గురించి ఏంటి? చిన్న చిన్న హెడేక్స్ నుంచి చాలా వరకు చాలా సివియర్ లెవెల్ ఆఫ్ హెడేక్స్ వచ్చి పేషెంట్ కంప్లీట్గా ఇన్కెపాసిటేటెడ్, పని చేయలేము అనిపించడం. ఈ మైగ్రేన్ హెడేక్ గురించి అంటే జనరల్ పర్సెప్షన్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, పక్కన ఎవరు ఉండకూడదు. సో మైగ్రేన్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ స్పెసిఫిక్ పేషెంట్ని మనం యూనిక్గా క్యాలిబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. హెడేక్ అనేది ఏ జోన్స్ ఆఫ్ హెడ్లో వస్తున్నాయి, లొకేషన్, దాంతోపాటు ఎలాంటి సెన్సేషన్ ఏర్పడుతుంది పేషెంట్ తోటి. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు శ్రీనివాస్ చక్రవర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో జనరల్లీ మైగ్రేన్ గురించి చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా థింగ్స్ ఉంటాయి. జనరల్లీ అసలు మైగ్రేన్ గురించి ఏంటి, అండ్ దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్తారు. ఈ మైగ్రేన్ అనేది ఒక చాలా ఫ్రీక్వెంట్ హెడేక్స్ వస్తుంటాయండి చాలా మంది పేషెంట్స్లో. బేసిక్గా చిన్న చిన్న హెడేక్స్ నుంచి చాలా వరకు చాలా సివియర్ లెవెల్ ఆఫ్ హెడేక్స్ వచ్చి పేషెంట్ కంప్లీట్గా ఇన్కెపాసిటేటెడ్, పని చేయలేము అనిపించడం. సమ్టైమ్స్ ఈ హెడేక్ కూడా కొన్నిసార్లు నాజియా, వికారంగా ఉండడము, దాంతోపాటు కొన్ని హెడేక్స్ వామిటింగ్తో పాటు కూడా అసోసియేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ హెడేక్స్ వస్తుంటారో కొంతమంది దాన్ని అలాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమందికి మాత్రం కంప్లీట్ ఇన్కెపాసిటేట్ అయిపోయి ఏం చేసుకోలేని పరిస్థితుల్లో అయిపోతారు. సో ఈ హెడేక్ ఎందుకు వస్తుంది, ఏంటి, దీని వెనకాల ఏంటి, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం మనం దీనికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఫ్రేమ్ చేయొచ్చు. చాలామందికి స్పెసిఫికల్గా ఈ హెడేక్స్ స్పెసిఫిక్ పాయింట్స్లో వస్తుంటాయి. లైక్ హెడ్లో ఫ్రంట్ పార్ట్లో రావడము, సైడ్ పార్ట్స్లో రావడము, బ్యాక్ రావడము. ఇది కూడా మనకి హోమియోపతి కేస్ టేకింగ్లో చాలా స్పెసిఫిక్ రోల్ ప్లే చేస్తుంటుంది. దాంతోపాటు దీని బ్యాక్ ఎండ్లో ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా రోల్ ప్లే చేస్తుంటాయి. మనం దీని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మనం ఫ్రేమ్ చేసి పేషెంట్స్కి మందులు ఇవ్వడం, దాంతోపాటు వాళ్ళ మేనేజ్మెంట్, హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది. బేసిక్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి చాలామందికి 5 ఎలిమెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు గ్రౌండింగ్ గురించి చెప్తుంటాము, దాంతోపాటు ప్రాణాయామం గురించి చెప్తుంటాము, దాంతోపాటు కొన్ని డైటరీ సజెషన్స్ కూడా ఇస్తుంటాము. దీనివల్ల పేషెంట్స్ లాంగ్ టర్మ్లో హెడేక్ నుంచి రిలీవ్ ఉండడము, దాంతోపాటు దాన్ని కోపప్ చేసుకునే మెకానిజమ్స్ కూడా న్యాచురల్గా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మైగ్రేన్కి సంబంధించి? సో మైగ్రేన్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ స్పెసిఫిక్ పేషెంట్ని మనం యూనిక్గా క్యాలిబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నాడు, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఎస్పెషలీ ఈ హెడేక్ అనేది ఏ జోన్స్ ఆఫ్ హెడ్లో వస్తున్నాయి, లొకేషన్, దాంతోపాటు ఎలాంటి సెన్సేషన్ ఏర్పడుతుంది పేషెంట్ తోటి, దాంతో అసోసియేటెడ్ విత్ నాసియా ఉందా లేదా, వామిటింగ్ ఉందా లేదా, ఏదైనా స్పెసిఫిక్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలామంది పేషెంట్స్కి. లైక్ స్ట్రాంగ్ లైట్ వల్ల ఎఫెక్ట్ అవుతారు, ఏదైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారు. దట్ కుడ్ బి వర్క్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెసెస్ ఉంటాయి. దాంతోపాటు స్ట్రాంగ్ స్మెల్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఇవి ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. దాంతోపాటు కొంతమందికి అదే హెడేక్ ఏం రిలీవింగ్ ఫ్యాక్టర్స్ కూడా కొంతమందికి ఉంటుంటాయి. అది చాలామంది పేషెంట్స్ అన్అవేర్ ఉంటారనమాట. మనం తీసుకునే కేస్ టేకింగ్లో మనం ఇవి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అలాగ స్పెసిఫిక్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఆ కంపల్షన్ లూప్లో ఎందుకు ఉంటున్నారు, ఇవి కూడా మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక అవేర్నెస్తో ఉంటారు. బేసికలీ అది ఎందుకు వస్తుంది హెడేక్ అనేది వాళ్ళకు ఒక క్లారిటీ రాగలిగితే, మనం దాని మెడిసిన్ త్రూ హెల్ప్ చేయగలిగితే వాళ్ళు చాలా రిలీవ్గా ఫీల్ అవుతారు. అండ్ మెడికేషన్ ఎలా ఉంటుంది హోమియోపతిలో? బేసిక్ హోమియోపతి మెడికేషన్స్ ప్రకారంగా ఏంటి అంటే మేము దీనికి పిల్స్, పౌడర్స్ ఇది ఫార్మాట్లో ఇస్తాము. మనం ఇచ్చే డ్రగ్స్ అన్ని క్యూరేటెడ్గా ఈచ్ స్పెసిఫిక్ పర్సన్కి వాళ్ళ యూనిక్ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటాయి. అండ్ చాలామంది అంటే ఈ మైగ్రేన్ హెడేక్ గురించి అంటే జనరల్ పర్సెప్షన్ మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, పక్కన ఎవరు ఉండకూడదు, సౌండ్ కూడా చేయకూడదు అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు కదా. ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. మీకు జనరల్గా అంటే మైగ్రేన్ ట్రీట్ చేసేటప్పుడు ఆర్ ఎల్స్ పేషెంట్స్ చెప్పే మేజర్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయి, అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ వాళ్ళు చెప్తుంటారు మీకు? మెజారిటీ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్తుంటారు. ఇట్ కుడ్ బి ఏదన్నా ఆఫీస్ స్ట్రెస్ కానివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెస్సెస్. దానికి మోస్ట్ కామన్గా మనం ఫిజికల్ లెవెల్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే కొంతమందికి స్ట్రాంగ్ సౌండ్స్, స్ట్రాంగ్లో కూడా స్పెసిఫికల్గా ఏదైనా మెటాలిక్ సౌండ్స్ లాంటివి, లేకపోతే డీజే సౌండ్స్ లాంటివి వాళ్ళకి అసలు సూట్ అవ్వవు. వెరీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అయిపోతుంది. కొంతమందికి ఎనీ స్ట్రాంగ్ స్మెల్ సూట్ అవ్వదు. ఇట్ కుడ్ బి కుకింగ్ స్మెల్ కానివ్వండి, ఎనీ పర్ఫ్యూమ్ స్మెల్ కానివ్వండి. చాలామందికి బ్రైట్ లైట్ ఒకటి అసలు సూట్ అవ్వదు. ఎనీ బ్రైట్ లైట్లో ట్రిగర్ అయిపోతుంది, లేకపోతే ఫ్లికరింగ్ లైట్స్లో కూడా ట్రిగరింగ్ అయిపోతుంది. దీస్ ఆర్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫిజికల్ లెవెల్లో ఉంటాయి అనమాట. అలాగనే కొంతమంది ఎమోషనల్ లెవెల్లో కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి.
సో వాళ్ళ కంప్లీట్గా ఒకసారి హెడేక్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక కంప్లీట్ క్లోజ్ జోన్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా వేరే ఏం పని చేయనట్టు ఉంటారనమాట. సో ఇట్లాంటి మైగ్రేన్ని మనం దీన్ని యూనిక్ పర్సనాలిటీ అసెస్మెంట్, రెగ్యులర్ మెడికేషన్స్ని ఫాలో అప్ చేస్తా దాన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకుని వాళ్ళకి హోలిస్టిక్గా మేనేజ్మెంట్ చేస్తే మనం బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంటే అలోపతిక్ మెడికేషన్ కొంతమంది స్టార్ట్ చేస్తారు. బట్ వాళ్ళకి అంత అనిపించదు. అంటే ఇది వర్క్ అవుతుందని అనిపించదు. బట్ దే మళ్ళీ హోమియోపతికి రావాలి అనుకుంటారు. సో అది మీ ఎలా హోమియోపతిక్‌లో అప్రోచ్ ఎలా ఉండొచ్చు? అంటే ఆల్రెడీ అలోపతిక్ వాడుతున్నప్పటికీ హోమియోపతికి రావచ్చా? షిఫ్ట్ అవ్వచ్చా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందండి, కాజేటివ్ ప్రకారంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా వాటికి పెయినే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో పెయిన్ కిల్లర్స్ అవి వేసుకొని సబ్సైడ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సర్ఫేస్ లెవెల్ సిమ్టమ్ తెలియకుండా చేస్తున్నాం. వాట్ ఈస్ ద అండర్లయింగ్ కాజ్, లాంగ్ టర్మ్లో పేషెంట్ ఎలా కంఫర్ట్గా ఉంటాడు, సో దాని గురించి మనము ఆ స్పెసిఫిక్గా యూనిక్ ప్యాటర్న్స్ వల్ల మనం ఫ్రేమ్ వర్క్ చేసుకోగలిగితే ఒక పేషెంట్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ దాని ప్రకారంగా మనం లాంగ్ టర్మ్లో హెల్ప్ చేయగలుగుతాం. బట్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం అనేది మనకి కంప్లీట్ సొల్యూషన్ లాగా కనిపించదు. దాంతోపాటు ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం తప్పులేదు, బట్ ఇది బాగా అలవాటు అయిపోయినప్పుడు పేషెంట్ రెస్పాన్స్ కూడా తగ్గిపోతుంటుంది అనమాట. సో మనం హోమియోపతిలో మనం యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా పెయిన్ రిలీఫ్, దాని తర్వాత వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్లో ఉండడము, దాని తర్వాత వాళ్ళ హోలిస్టిక్ మేనేజ్మెంట్, ఆల్ 3 టుగెదర్ మనకి బెటర్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. సో వాళ్ళ డిపెండెన్సీ ఆన్ పెయిన్ కిల్లర్ కూడా చాలా మటుకు మనం తగ్గించేయగలుగుతాం. అండ్ మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వచ్చు, మోడిఫికేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ వాళ్ళ థింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు? మనం దీనికి ఒక క్యూరేటెడ్ సెట్ ఆఫ్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం క్యూరేటెడ్గా వాళ్ళకి స్పెసిఫిక్ పేషెంట్స్కి వాళ్ళకి సూట్ అయ్యేటట్టు మనం ఒక క్యూరేటెడ్ మేనేజ్మెంట్ ఒకటి ఇస్తుంటాము. ఇందులో వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు 5 ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్, ఎర్తింగ్, ప్రాణాయామ ఇవన్నీ వాళ్ళకి సజెస్ట్ చేసి కొన్ని డైటరీ సజెషన్స్ కూడా ఇస్తాము. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దగ్గరికి వచ్చే వాళ్ళకి చాలామందికి ఒక క్వశ్చనర్ మనం ఇస్తాం అనమాట. సో వాళ్ళ యూనిక్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి. సో దీని ప్రకారంగా మనం వాళ్ళకి డైటరీ సజెషన్స్ ఇవ్వడము, దాంతోపాటు ప్రాణాయామ టెక్నిక్స్ ఏమన్నా చెప్పడము, 5 ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పడము, ఇవి చెప్పడం వల్ల వాళ్ళు డే టు డే దీన్ని ఇంకార్పొరేట్ చేసుకోగలిగితే ఇది లాంగ్ టర్మ్లో వాళ్ళకి చాలా బెటర్గా హెల్ప్ చేస్తుంది. వాళ్ళు ఏవైతే మెడిసిన్స్ వేసుకుంటున్నారో ఇన్ టర్మ్స్ ఆఫ్ అలోపతి లైక్ పెయిన్ కిల్లర్స్ కానీ ఏదైనా దాని నుంచి వాళ్ళు కట్ ఆఫ్ చేసుకొని లైఫ్ని లీడ్ చేయొచ్చు ఈజీగా. అండ్ చాలామంది చాలా లాంగ్ మైగ్రేన్ గురించి చెప్తుంటారు, చాలా లాంగ్ ఫేస్ చేస్తూ ఉంటారు మైగ్రేన్కి. దే డోంట్ నో అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు ఫైనల్లీ అంటే ఒక మైగ్రేన్ పేషెంట్స్కి వాట్ యూ విల్ సజెస్ట్? లాంగ్ టర్మ్ సఫరింగ్ ఉన్నప్పుడు చాలామంది మా త్రూ అప్రోచ్ అయ్యారా, లైక్ ఈ మెథడ్స్ అప్రోచ్ అయ్యారా లేదా మనకు తెలియకపోవచ్చు. దిస్ కుడ్ బి కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు అన్అవేర్ ఉంటారు, లైక్ వచ్చిన హెడేక్స్ కూడా ఏదో చిన్న ట్యాబ్లెట్ వేసేసుకుందామా, టైంని గడిపేద్దామని. ఇది లాంగ్ టర్మ్లో అది పేషెంట్ని ఇన్కాపాసిటేట్ చేసే వరకు రియలైజేషన్ అవ్వడం లేట్ అయిపోతుంది. అప్పటికే బిల్డప్ అయిపోయిన డిసీజ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఉంటుంది. మనం చూసేది మాత్రం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చూస్తుంటాము. సో ఇలాంటి కేసెస్లో మనం ఎప్పుడైతే అప్రోచ్ అవుతుంటామో మనం మోస్ట్ ఆఫ్ ది టైం ఈ లాంగ్ టర్మ్ అప్రోచ్లోనే వెళ్ళాల్సి వస్తుంది. లైక్ ఎప్పటి నుంచి ఉంది డిజీజ్, ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, ప్యాటర్న్ ఆఫ్ డిజీజ్ ఏంటి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనకి నోటబుల్గా మనం వాళ్ళకి అప్రోచ్ అయ్యి దాని ప్రకారంగా మనం ఇచ్చే మెడిసిన్స్ అండ్ మేనేజ్మెంట్ అది వాళ్ళకి లాంగ్ టర్మ్లో హెల్ప్ చేస్తుంది. బట్ వెంటనే ఎక్స్పెక్ట్ చేయడం కూడా, లాంగ్ టర్మ్ డిజీజ్లో వెంటనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.